ఇంట్లో శారద అనామిక గొడవ పడుతూ ఉన్నారు. కోళ్ళ, మనం తాటి ముంజల వ్యాపారం చేద్దాం. తాటి ముంజలొద్దు, మామిడి పళ్ళు ముద్దు. అత్తయ్య, మనం మామిడి పళ్ళ వ్యాపారమే చేద్దాం. నాకు కోపం వస్తుంది, నాకు చిరాకేస్తుంది. నా కొడుకు తోడు చెప్పి నిన్ను నీ పుట్టింటికి పంపించేస్తాను. నేను మా మావయ్యతో చెప్పి మీ మావయ్యతో చెప్పి ఏం చేస్తావే? నన్ను నా పుట్టింటికి పంపించేస్తావా ఏంటి? పంపిస్తావా? చెప్పవే, చెప్పు. ఆవేశం తెచ్చుకోకండి అత్తయ్య. మీరు ఆయనతో చెప్పినా, నేను మావయ్యతో చెప్పినా, మీరు నేను కలిసి ఒకే ఇంటికి వెళ్ళాలి. మీరు నా మేనత్తే కదా, నేను మీ మేనకోడల్ని. ఎలా చేసినా, ఏ విధంగా చూసినా మనం మేనత్త కోడలం. అప్పగింతల సమయంలో మీ నాన్న ఏం చెప్పాడు నువ్వు మర్చిపోయావా? చాలే అత్తయ్య, 2 మాటలు గట్టిగా మాట్లాడితే చాలు. పెళ్లిలో జరిగిన అప్పగింతలప్పుడు మా నాన్న నా చేతిని మీ చేతిలో పెట్టి, అత్తయ్య చెప్పింది బుద్ధిగా విను తల్లి, అత్తయ్య మాటకి ఎదురు చెప్పొద్దు, ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తుందని నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఆ మాటల్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకు అంత చిరాకు? ఆయన ఎంతకాలం నేను చెప్పిన ప్రతి మాటని విన్నావు కదా, మరి ఇప్పుడు ఏమైందంట? ఈ ఎండాకాలం తాటి ముంజులకి మంచి గిరాకీ ఉంటది, ఆటిని అమ్ముదామని చెప్తున్నాను కదా, నువ్వేం వినకుండా ఎందుకే మామిడి పళ్ళు అమ్ముదామని పట్టుబడుతున్నావు? నేను కూడా అదే చెప్తున్నాను కదా అత్తయ్య, ఇది ఎండాకాలమే, మామిడి పళ్ళ సీజను. చాలా మందికి మామిడి పళ్ళంటే ఇష్టం ఉంటుంది, మామిడి పళ్ళని ఎక్కువగా కొంటారు. ఒక్కసారికి నా మాట వినండి, ఇద్దరం కలిసి మామిడి పళ్ళ వ్యాపారం చేసుకుందాం. నా కోపం తెప్పించబాకోళ్ళ. వెంకి ఆసనంలాగా శారద ఆసనం చూస్తావు. మరి నేను చెప్పిన దాని గనక ఒప్పుకోకపోతే మీకు నేను ఇలాగే కోపం తెప్పిస్తాను. శారద తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. చుట్టూ చూసింది. ఫ్రిడ్జ్ కనిపించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి డోర్ తెరిచి చూసింది. కాకరకాయ కనిపించింది. వెంటనే కాకరకాయని తీసుకుని అనామికని చూస్తూ కోపంగా కొరుకుతూ ఉంటుంది. అనామిక నవ్వుతూ ఉంటుంది. ఇక తాటి ముంజలతో నిండుగా ఉన్న ట్రక్ని కిషోర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. రమేష్ ప్రసాదులు తాటి ముంజల మీద కూర్చున్నారు. నాన్నా, ఇంటి దగ్గర అత్తాకోడలు ప్రశాంతంగా ఉన్నారంటావా? ఏముంటారో ఏమో బాబు. అత్తకు తగ్గ కోడలు, కోడలికి తగ్గ అత్త, 2 ఒకటే కదా నాన్న. ఏమోలే బాబు, మాట అలా వచ్చేసింది గాని అత్తాకోడల మధ్య ఈ ఎండాకాలం వ్యాపారం గొడవ నిన్న మొదలైంది. ఉదయం కొంచెం తగ్గినట్టు అనిపించినా నాకు మాత్రం భయం అయితే పోలేదు. నాకు కూడా భయంగానే ఉంది నాన్న. అప్పటినుంచి ఇంటికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది. కానీ అనామిక అమ్మ ఫోన్ ఎత్తితే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకుండా ఉండి చాలా మంచి పని చేసావు బాబు. ఇప్పుడు మనం ఎలాగ ఇంటికి వెళ్తున్నాంగా, భయపడకుండా ఉండు. అలాగే నాన్న అని తండ్రి కొడుకులు మౌనంగా కూర్చున్నారు. కొంత సమయం తర్వాత తాటి ముంజల ట్రక్కు ఇంటి ముందు ఆగింది. ఇంట్లో ఉన్న అత్తాకోడళ్ళు ట్రక్కు సౌండ్ విని బయటకొచ్చి చూశారు. రమేష్ ప్రసాదులు ట్రక్కు దిగారు. ట్రక్కు నిండా ఉన్న తాటి ముంజల్ని చూసి శారద సంతోషపడింది. అనామిక రమేష్ని కోపంగా చూసింది. అను, నేను చెప్పేది విను. మామిడి పళ్ళ కోసమే మేం వెళ్ళాం. అవి ఎక్కడ దొరకలా, కానీ తాటి ముంజలు కనిపించాయి. ఖాళీగా ఇంటికి తిరిగి వెళ్ళటం ఎందుకని ఇదిగో ఈ తాటి ముంజల్ని తీసుకొచ్చాం. అంతే తప్ప కావాలని అమ్మ చెప్పిన తాటి ముంజల్నేమి తీసుకురాలేదు. చెప్పు నాన్న. ఏం చెప్పాలి బాబు? ప్లీజ్ నాన్న, ఇప్పుడు నాతో ఆడుకోబోకు. మనం కావాలనే అమ్మ చెప్పిన తాటి ముంజల్ని తీసుకొచ్చామని అనుకుంటుంది. అనుకోవడం ఏంటి బాబు, అదే నిజంగా. ఖాళీ ట్రక్కుతో ఇంటికి వెళ్ళిపోదాం బాబు. తాటి ముంజలొద్దు ఏమొద్దని ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదుగా. ఇప్పుడు చెప్పు నాన్న అంటే నేనేం చెప్పాలి? రమేష్ అనామికని చూశాడు. అనామిక కోపంగా పళ్ళు కొరికింది. నా కొడుకు గురించి నాకు తెలీదా? ఆడి మనసు ఈ తల్లి గురించి ఆలోచిస్తుందని, నేను చెప్పిన పని ముందు చేస్తాడని నాకు ముందే తెలుసు. మీరిద్దరు లోపలికి వెళ్ళండి, మిగతా పనిని కూలీలను పెట్టి చేయిస్తాను, వెళ్ళండి అని చెప్పగానే అనామిక రమేష్ని కోపంగా చూసి ఇంట్లోకి వెళ్ళింది. 2 రోజుల తర్వాత హైవే రోడ్డు పక్కన అత్తగారు శారద ఒకచోట తాటి ముంజలు పెట్టుకుని నిలబడింది. ప్రసాద్ తాటి ముంజల్ని కట్ చేసేందుకు కత్తి పట్టుకున్నాడు. శారదా, నా మాటనవే. కావాలంటే ఇంట్లో ఉల్లిపాయలు కట్ చేస్తాను, పచ్చిమిర్చి కట్ చేస్తాను, ఇంకా చెప్పాలంటే చికెన్ కూడా కట్ చేస్తాను. కానీ తాటి ముంజలు కట్ చేయడం నా వల్ల కాదే. పనాను పెట్టుకోవే. పనాడితో మాట్లాడుతున్నప్పుడు
ఆ రోజుకి 1000 రూపాయలు కావాలని చెప్పాడు. పైగా 3 సార్లు టీ, 2 సార్లు బూస్ట్, లంచ్లోకి బిర్యానీ, 5 గంటలకి వేడివేడి సమోసా. వామ్మో, ఈ తాటి ముంజలు అమ్మితే లాభం వస్తుందో రాదో నాకు తెలియదు గాని ఆడిని మాత్రం పనిలో పెట్టుకుంటే ఖచ్చితంగా నష్టం వచ్చుద్ది. అందుకే మిమ్మల్ని పెట్టుకున్నా. నీ కర్మ, నిన్నెవ్వరూ కాపాడలేరు. నేను నెమ్మదిగా కొట్టడం చూసి మాకు ముంజలొద్దు ఏమొద్దని వెళ్ళిపోతారులే. అప్పుడు నన్ను ఎంత తిట్టుకున్నా నేనేమీ చేయలేను. ఆ తర్వాత నీ ఇష్టం. అబ్బా, 2-3 తాటి ముంజులు వేస్ట్ అయినా పర్వాలేదు, కొట్టడం అలవాటు చేసుకోండి. అసలే ఇది హైవే రోడ్డు, చాలా మంది జనాలు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. అందరూ ఖచ్చితంగా మనం అమ్ముతున్న ఆ తాటి ముంజులను కొంటారండి. హలో శారద గారు, నా తంటాలేని పడతాను. ముందు తమ రమ్మడం మొదలు పెట్టండి. ఇలా నాతో మాట్లాడుతూ ఉంటే కొనడానికి ఎవ్వరూ రారు. మనం ఏమమ్ముతున్నామో అందరికీ తెలియాలిగా. అయితే ఇప్పుడు చూడండి, రండి బాబో రండి, తాజా తాజా తాటి ముంజులు. ఇవి ఎండాకాలంలో ఎంతో ప్రత్యేకమైనవి. మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. డజను 100 రూపాయలు మాత్రమే. రండి బాబూ రండి అని శారద అరుస్తూ ఉంటుంది. ఆ పక్కనే కోడలు అనామిక మామిడి పళ్ళ బండి పెట్టుకుంది. శారద అమ్మటం అనామికకి నచ్చలేదు. వెంటనే గట్టిగా, అయ్యల్లారా అమ్మల్లారా, పళ్ళల్లో మనకిష్టమైన పళ్ళు ఏవి అంటే మామిడి పళ్ళు అని టక్కున చెప్పేస్తాం. అలాంటి తాజా మామిడి పళ్ళు ఇప్పుడు మీ ముందుకు సరసమైన ధరలో వచ్చేశాయి. రండి, ఏరుకోండి. నచ్చిన పళ్ళని రూపాయి తక్కువే ఇచ్చి తీసుకెళ్ళండి. ఇంటిల్లి పాది ఆనందంగా తినండి, సంతోషంగా ఉండండి అని అరవటం మొదలుపెట్టింది. అప్పుడే బండి దగ్గరికొచ్చిన రమేష్, ఎందుకనామిక అంతలా అరుస్తున్నావు? బండి మీద మామిడి పళ్ళు చూస్తుంటే నువ్వు మామిడి పళ్ళు అమ్ముతున్నావని తెలుస్తుందిగా అని చెప్తాడు. అక్కడ అత్తయ్య అమ్ముతుంది, ఇక్కడ నేను అమ్ముతున్నాను. అక్కడ మావయ్య అత్తయ్యని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇక్కడ మీరు నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు. మీరు అత్తయ్య దగ్గరికి వెళ్ళండి, మావయ్య నా దగ్గరికి వస్తారు. అలా కాదను, నేను చెప్పేది విను. నాన్న అక్కడే ఉంటాడు, నేను ఇక్కడే ఉంటాను. సరే సరే, నువ్వు మామిడి పళ్ళు అమ్ముకోలే. ముఖం చూడు, నేను అక్కడికి వెళ్ళమని చెప్తుంది మీ మీద ప్రేమతో కాదు. మావయ్యకి తాటి ముంజలు కొట్టడం రాదు, నెమ్మదిగా కొడతాడు. తాటి ముంజల కోసం వచ్చేవాళ్ళు అంతంతసేపు ఉండలేరు, వెళ్ళిపోతారు. అప్పుడు అత్తయ్య తెచ్చిన తాటి ముంజలు సరిగా అమ్ముడుపోకుండా అలాగే ఉంటాయి. అందుకే మిమ్మల్ని నేను వెళ్ళమని చెప్తున్నాను. వెళ్ళండి ముందు. అబ్బా, నువ్వేం చేస్తావో ఏమో అనామిక. ఆ రోజు కూడా అంతే, మామిడి పళ్ళు ముందుగా తీసుకురావద్దు, తాటి ముంజలే ముందు తీసుకురమ్మని చెప్పావు. ఈరోజు నన్ను అక్కడికి వెళ్ళమని అంటున్నావు. ఇలా చూడండి, నేను అత్తయ్య వేరువేరుగా చేస్తున్న ఈ వ్యాపారాలు ఈ ఎండాకాలం ఉన్నంత వరకే ఉంటాయి. కానీ నేను అత్తయ్య బ్రతికినంతకాలం కలిసిమెలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉండాల్సిన వాళ్ళం. అత్తయ్యని మావేని మిమ్మల్ని నా కంటి పాపల్లాగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. అనామిక చెప్తుంటే రమేష్ వింటూ ఉంటాడు. నా దృష్టిలో ఎప్పుడూ అత్తయ్య గెలవాలి, ఓడిపోకూడదు. వెళ్ళండి, నా మామిడి పళ్ళు అమ్ముడుపోకపోయినా పర్వాలేదు, అత్తయ్య తాటి ముంజలు మాత్రం పూర్తిగా అమ్ముడుపోవాలి. వెళ్ళండి. రమేష్ ఏమీ మాట్లాడకుండా శారద అమ్ముతున్న తాటి ముంజల దగ్గరికి, ప్రసాద్ అనామిక అమ్ముతున్న మామిడి పళ్ళ దగ్గరికి వచ్చాడు. అలా అత్తాకోడళ్ళు పోటాపోటీగా ఒకరు తాటి ముంజలు, మరొకరు మామిడి పళ్ళు అమ్మటం మొదలుపెట్టారు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి నచ్చిన వాటిని తీసుకుని వెళ్తూ ఉంటారు. అనామిక మాత్రం మామిడి పళ్ళు కొనటానికి వచ్చిన వాళ్లతో, ఇలా చూడండి, ఈ ఎండాకాలం మామిడి పళ్ళ కంటే తాటి ముంజలు ఎంతో మేలు చేస్తాయి. అది కాకుండా అవి ఈ ఎండాకాలంలోనే దొరుకుతాయి. వెళ్ళి ఆ ముంజల్ని తీసుకోండి అని చెప్పేది. అలా అందరూ శారద దగ్గరికొచ్చి తాటి ముంజల్నే తీసుకునేవాళ్ళు. దాంతో శారద అమ్ముతున్న తాటి ముంజలు తొందరగా అమ్ముడవుతాయి. అలా శారద ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి అనామికకిస్తుంది. ఈ డబ్బులు నాకెందుకు అత్తయ్యా? నా కోడల మనసు నాకు తెలీదా చెప్పు? నేను ఎక్కడా ఓడిపోకూడదని మామిడి పళ్ళు కొనడానికి వచ్చిన వాళ్ళతోటి తాటి ముంజుల్ని కొనమని చెప్పి పంపించావు. అది నేను అప్పుడే గమనించా. ఏదేవైనా చాలా తెలివిగా మన 2 వ్యాపారాలు సాగేలా చేసావు. అంతా మీ ఆశీర్వాదం అత్తయ్యా అంటూ అత్తాకోడళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండటం చూసి తండ్రి కొడుకులు ఎంతో ఆనందపడతారు. అలా శారద కుటుంబం ఎండాకాలం మొత్తం 2 వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.